అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా నాన్న? ఇంకా లేవనే లేదా? దయచేసి దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో లేచిన వెంటనే కొద్ది నిమిషాలైన దేవునితో సమయాన్ని గడపండి. ఈ రోజంతా ఒక మంచి నడిపింపులోనూ నడిపించబడతా ఉంటాం. అప్పుడే 9వ తారీఖు వచ్చేసింది. ఈ 8 రోజులు మరి దేవుని చేతిలో ఎలా నడిపించబడ్డాం? దేవుడు నీతో కూడా వస్తున్నాడని అనిపిస్తూ ఉందా? ఆయన చిత్తము నీ జీవితంలో జరిగి వచ్చున్నదని అర్థమవుతుందా? ఎందుకంటే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరియా యేసేపు యేసు ప్రభు గారిని యెరూషలేము మందిరములోకి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యేసు ప్రభు తనతో కూడా వచ్చేస్తున్నాడులే అనుకుంటూ ఆయన మందిరంలో ఉండిపోవడం ఎరుగాక వీళ్ళు బయలుదేరిపోయి సగం దూరం నడుచుకుంటూ వచ్చేసారు. మీకు అర్థం అవ్వాలంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం చదివితే అర్థమవుతుంది. యేసు ప్రభు మాతో ఉన్నాడు అనుకుంటూ భార్యాభర్తలైన వీరిద్దరూ మరి ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు. కానీ కొద్ది దూరం వచ్చినప్పటికీ యేసు వారితో లేడు అని వారికి అర్థమైంది. దేవుని బిడ్డ, దేవుడు ఎక్కడుంటాడు, యేసయ్య ఎక్కడుంటాడు అని మీరు ఆలోచన చేస్తే, ఆయన ఎక్కడైతే 2-3 ఆయన నామమును కూడి ప్రార్థిస్తారో, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో, ఆయన వైపు తిరిగి ఆయన గురించి విషయాలు స్తుతి ఆరాధన చేస్తారో అక్కడ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ ఉన్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అనే మాట మనకి 16వ వచనంలో కనబడుతుంది. మరి ఎక్కడుంటాడు అంటే 2-3 కూడుకుని మాట్లాడుకునే చోట ఆయన ఉంటాడు. ఈ మాటలు మాట్లాడుతున్నామా అనే విషయాలు ఆయన ఉంటాడండి. యమాయి గ్రామంలో 2 యవనస్తులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎవరి గురించి అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు ఎక్కడ చెప్పుకుంటే దేవుడు అక్కడ ఉంటాడు. మరి 3వ వ్యక్తిగా అక్కడ ప్రత్యక్షమై వారితో అడిగిన మాట, అమ్మా ఎవరి గురించి మాట్లాడుకున్నారు, ఏమిటి సంగతులు అని మాట్లాడుతూ వారి ప్రయాణము గమ్యానికి చేరేంత వరకు కూడా వారితోనే ఉన్నాడు. మంచిది. ఇక్కడ యేసేపు మరియలు బయలుదేరి వెళ్తున్నారు, కానీ యేసు ప్రభు మా కూడా వచ్చేస్తున్నాడు అనుకుంటూ భ్రమలో ఉండిపోయారు. ఈరోజు నూతన సంవత్సరంలో యేసయ్య నాతో రావాలి, నేను నీతో ఉంటాను, నువ్వు ఉంటే నాకు చాలు అని పాటలు పాడేసుకున్నాం. కానీ ఆయన నీతో వస్తున్నాడా లేదా, ఆయన నడిపింపు నీకు కలిగిందా లేదా అనేది నీకు అర్థమవుతుంది బిడ్డ. ఉదాహరణ చెప్పనండి, మోషే భక్తుడు దేవునితో మాట్లాడుతున్న మాట, అయ్యా నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని తీసుకువెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు మాతో వస్తే మాకు సమస్తము మేలుకరంగా మార్చబడతాయి. నువ్వు మాతో వస్తే ఎర్ర సముద్రం లాంటివి
అన్నీ కూడా పాయలైపోతాయి, మార్గాలుగా మార్చబడతాయి. కాబట్టి నువ్వు మాతో రావాలనైనా అని దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలు చేసిన తప్పిదాన్ని బట్టి నేను మీతో రాను అన్న మాట ప్రకారం మోషే భక్తుడు మాట్లాడుతున్నప్పుడు నిర్గమాకాండం 33 అధ్యాయము 14 ఆయన మాట్లాడుతూ నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే మాట నిజమే. 15 నీ సన్నిధి నాకు కూడా రాకపోతే మమ్మల్ని ఎక్కను నీ తోడుకొని పోవద్దు అంటున్నాడు. వాక్యం వింటున్న బిడ్డ, ఈ 3 ఉదాహరణలు బట్టి అర్థమవుతుంది కదా. నువ్వు దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని కార్యాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన నీతోనే ఉంటాడు, నీలోనూ ఉంటాడు. ఆయన ఉండే చోట ఆశీర్వాదపు కృప నీ మీద విస్తరింప చేస్తాడు. కాబట్టి మరియా ఏసేపులు ఏసయ్య మాతోనే ఉన్నాడులే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఏసయ్య ఎక్కడున్నాడు? మందిరములోనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అనేక మందికి మరి అక్కడ దైవ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. మరి వీళ్ళు ఎక్కడ వెతికారు అంటే బంధువుల్లోనూ వారిలో వీరిలో వెతుకుతున్నారు. ఈరోజు అనేక మంది మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, తండ్రులు, తల్లులు దేవుడు ఎవరు, ఎక్కడున్నాడని చెప్పి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. తమ్ముడా, ఇదిగో వాక్యమే ఉన్న దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నిజదేవుడే నీతో మాట్లాడుతుండగా యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను యేసయ్య నా ఇంటిలోనే ఉండాలి, ఈ సంవత్సరం అంతా నీవే నడిపించాలి, నువ్వు రాకపోతే, నీ నడిపింపు లేకపోతే నేను ఏమైపోతాను యేసయ్య, కాబట్టి నువ్వు నాతో ఉండునైనా, నా జీవితంలో ఉండునైనా, నా కుటుంబంలో ఉండునైనా, ఈ సంవత్సరం అంతా నా బ్రతుకు కాలమంతా నా దగ్గరే ఉండునైనా, నా బంధువుల్లోనో, నా మిత్రుల్లోనో, నా స్నేహితుల్లోనో, కొండ గృహంలోనో, ఆయా చోట్ల కాదు నాయనా. గుడి గోడలో లేడు దేవుడు, గుడిలో ఉన్నాడు దేవుడు అన్నట్టుగా అయ్యా నా గుండెల్లో, నా హృదయంలో మీరు ఉండండి నాయనా. నిజ సంతోషాన్ని, ఈ నూతన సంవత్సరాన్ని సంతోషంగా నా జీవితాన్ని మార్చునని నువ్వు ప్రార్థించగలిగితే తప్పకుండా నా యేసయ్య నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆయన వెతికితే కనుగొంటాం. మరియా యేసేపులు కూడా వెతికారు, ముందు అక్కడెక్కడో వెతికారు కానీ తర్వాత మందిరంలో వెతికారు, యేసయ్య వారికి కనిపించారు. ఈ రోజున ఎక్కడెక్కడో కాదు, యేసయ్యను దయచేసి ఖచ్చితంగా ఆయన దొరికే కాలంలో, ఆయన నీ దగ్గరకు వచ్చిన కాలంలో నీకు సమీపంగా ఉండగానే ఆయన వెతికి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకునే కృపణ దేవుడు అనుగ్రహించును గాక. తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ బిడ్డలు మరి నిజదేవుడుగా నేను వారి బంధువుల్లో, వారి మిత్రుల్లో, వారి కులాల్లో, వారి మతాల్లో వెతుకుతున్నారేమో నాకు తెలియదు కానీ యేసయ్య నీవే రక్షకుడు అని, నీవే విమోచకుడు అని, నీవే మాకు తోడుగా ఉండేవాడు అని, నీ తోడు మాకుంటే మాకు అదే బలమని అయ్యా మాకు అర్థమవుతుంది నాయన. మీ తోడు లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో మోషే అనుభవించాడు నాయన. అందుకే అయ్యా మీరు మాకు కూడా రావాలంటున్నాడు. ఈరోజు ఎంతమంది బిడ్డలు అయ్యా నువ్వు మాతో వస్తే, మేము చదువుతున్న కాలేజీ, మేము చదువుతున్న స్కూల్స్, మేము పనిచేస్తున్న ఆఫీసుల్లో, మేము ఎక్కడుంటే అక్కడ మాతో వస్తే, మీ సన్నిధి మాకు తోడుగా ఉంటే మేము దీవించబడతామని ఎంతో ఆసక్తితో అడుగుతున్న ఈ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. 2025 సంవత్సరం అంతా అనేక శోధనలో, కన్నీళ్ళలో ఇబ్బంది పడ్డారేమో నాయన. ఈ 2026 సంవత్సరం సంతోషభరితులుగా, ఆనందముతో బిడ్డల కుటుంబాలు నింపబడే జ్ఞానము దయచేయమని, వర్ధిల్లింప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.